హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ పాలకూర పప్పు. దానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న పాలకూర, చింతపండు రసం, నానబెట్టుకున్న కందిపప్పు, కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పు, అలాగే పాలకూర, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పాలకూర మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక మూత తీసుకొని కూరని మొత్తం కొంచెంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పాలకూర పప్పులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని, అలాగే 1 స్పూన్ కారం, పప్పుకు సరిపడా ఉప్పుని వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఆనియన్ ముక్కలను కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్ ముక్కల్ని 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కారం స్మెల్ పోయేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఆ పప్పుకి కారం ఎంత బాగా పడితే అంత బాగుంటుంది. ఇలా ఉడికిన పప్పుకి మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. అసలు పాలకూర పప్పుకి తాలింపుని నెయ్యితోనే పెట్టుకోవాలి, కానీ మా ఇంట్లో నెయ్యి తినరు. అందువల్ల నేను ఆయిల్ని యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. ఈ తాలింపుకి ఆనియన్స్ చాలా ముఖ్యం. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే పప్పుకి అంత టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని పప్పులోకి వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మీరు ఈ తాలింపుని నెయ్యితో ట్రై చేయండి. పాలకూరకి నెయ్యితో తాలింపు పెడితే చాలా బాగుంటుంది. లేదు అనుకుని ఆయిల్ యూస్ చేసుకున్న లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూను నెయ్యిని పైన వేసుకొని, అలాగే కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అయ్యాక వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.